ప్రభు అయిన యేసు నామం పేరిట మీ అందరికీ మరి ఒక పర్యాయం వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం. We should be grateful to the Lord because God has enabled each and every one of us to enter into the Christmas season. ఆ క్రిస్మస్ సీజన్లో మనం ఎంటర్ అయినామంటేనే అది ఎంతో ధన్యత కదా. కొన్ని దినాల నుంచి మనం క్రిస్మస్ మెసేజెస్ వింటున్నాం. ఈ దినం ప్రత్యేకంగా పశువుల పాక గురించి మాట్లాడాలని నేను ఆశపడుతున్నాను. ఎన్నో మెసేజెస్ మనం వింటాం, బట్ గాడ్ ద హోలీ స్పిరిట్ స్పీక్స్ టు ఎవ్రీ వన్ ఇన్ అ డిఫరెంట్ వే. ఈ దినం మనం ఏ రీతిగా మాట్లాడతాడో దేవుడు మనం అందరూ కూడా చూస్తాం. ప్రార్థన చేసుకుందాం. అన్ని ఆశీర్వాదములకు కారణభూతుడైన మా గొప్ప పరలోక తండ్రి యేసయ్య, నీ ఘనమైన నామంకు ప్రభా, ప్రేమ గల నామంకు నైనా ఈ ధ్యానకాల సమయంలో వందనాలు స్తుతులు స్తోత్రం. ఎంత దీనాది దీనం ప్రభా నీ యొక్క జీవితం ప్రభా నైనా, మా కొరకై పరలోక వైభవాన్ని వదిలి ఈ భూలోకంలో పశువుల పాకల ప్రభా మీరు పుట్టారు ప్రభా. నాయనా, నీ జన్మదినాన్ని మేము జ్ఞాపకం చేసుకుండగా నాయనా తండ్రి మా పక్కన ఉండి ప్రభా పరిశుద్ధాత్మ దేవ మాకు బోధించుమని అడుగుచున్నాం. ఇందులో మేము ఏమైతే అర్థం చేసుకోవాలనో, ఏ రీతిగా మా బ్రతుకును మేము మార్చుకోవాలనో మాకు నేర్పుమని, ఆది అందమై మీరే ఉండి మమ్మల్ని నడిపించుమని యేసయ్య పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. కాబట్టి ఈ దినము పశువుల పాక. చిన్ననాటిలో మేము ఉండేటప్పుడు మాకు కూడా పశువులు ఎక్కువ ఇంటికాడ ఉండేదన్నమాట. కాబట్టి నాకు కొన్ని అనుభవాలు ఉన్నాయి ఈ యొక్క పశువుల విషయంలో. మొట్టమొదటిగా ఈ వాక్యం చదువుకుందాము. లూకాసు వార్త 2వ అధ్యాయం 7వ వచనం. తన తొలిసూలు కుమారుని కని పొత్తి గుడ్డలతో చుట్టి ఛత్రంలో వారికి స్థలము లేనందున ఆయన పశువుల తొట్టిలో పరుండబెట్టెను. ఎంత దీనాది ఒక ఆయన జన్మం చూడండి, ఎంత దీనాది దీనమో నీ యొక్క జన్మం అని ఒక పాట చాలా బాగుంటుంది. ఆ పాట వినేటప్పుడు కళ్ళల్లో మనకు దారులు దారులుగా నీళ్ళు వస్తుంది అన్నమాట. ఈ యొక్క చలికాలంలో యేసయ్య మనం ఎన్నో కమ్మడిలు కప్పుకొని పడుకొని ఎంతో సురక్షితంగా జీవిస్తున్నాం. అయితే యేసయ్య నీ కోసరం నా కోసరం ఆ పశువుల పాకను ఎన్నుకొని ఆ యొక్క తొట్టిలో వచ్చి ఆ యొక్క పొత్తి గుడ్డలతో సుత్తబడినాడు అనమాట. ఇక్కడ ఆలోచన చేస్తే వాళ్ళ యొక్క పుట్టుగా ఎక్కడో ఏ చెట్టు కిందనో ఏ పొదలోనో ఎక్కడనో జరిగింది. అయితే ఛత్రంలో పోయి వాళ్ళు అడుగుతున్నారు, బిడ్డను ఎత్తుకొని పోయి స్థలం అడుగుతున్నారు. అయితే ఆ ఛత్రకారుడు ఏమంటున్నాడంటే, ఇక్కడ ఏ మాత్రం స్థలం లేదు, ఎందుకంటే కిక్కిరిచిపోయినారనమాట జనం. ఆ పసుకందును తీసుకొని పొత్తిగుడ్డలు వాళ్ళ దగ్గర ఏముండింటది, వాళ్ళిద్దరూ మరియమ్మ యోసేపులు చాలా బీదగా కనబడుతున్నారు. వాళ్ళు ఆ పొత్తిగుడ్డలను చుట్టారనమాట. చుట్టి స్థలం లేనందన ఆ యొక్క ఈ యొక్క ఇండ్ల ఆ యొక్క సత్రంలో స్థలం లేనందున ఆయన వాళ్ళు ఏం చేశారంటే పశువుల పాకకు వెళ్ళారు. పశువుల పాకకు మనం వెళ్ళినప్పుడు చుట్టూ చూడండి ఆ జొల్లు కార్చుకున్న ఆవులు అన్ని చుట్టూ ఉంటుంది అనమాట. వాటి మీద ఈగలు మొసురుతూ ఉంటాయి. అంతేకాకుండా వరిగడ్డిలు, అవి కాళ్ళతో తొక్కిన పేడ ఉంటుంది, ఇంకా తొట్టి ఉంటుంది. ఆ తొట్టి చూస్తే కొన్నిసార్లు మేము ట్రామల్స్ ఏమంటామంటే కుల్తి అంటాం. ఆ నీళ్లు వేసేటప్పుడు కంపు వాసన వస్తుంది. కొన్నిసార్లు అన్నము ఆ యొక్క గంజి ఉన్నాయి, అన్నము అంతా కూడా కలిపి వేస్తారు అవి తాగేదానికి తౌడు అని. అది వేసేటప్పుడు అది తాగి మిగిలిచ్చింది ఆ యొక్క కంపు వాసన. కొన్నిసార్లు అది ఎండిపోతే భయంకరమైన స్మెల్ ఉంటుంది అనమాట. పైన ఆ యొక్క పర్ణలో వాళ్ళు కొంచెము గడ్డి, వరిగడ్డి అవన్నీ పెట్టింటారు. అలాంటి ఒక స్థలంలో యేసయ్య తన యొక్క జన్మాన్ని, ఆ యొక్క పుట్టుకను, ఆ స్థలాన్ని ఆయన కోరుకున్నాడు. మాటలు వినేటప్పుడే నాకైతే ఏడుపు వస్తుంది. ఎందుకంటే నీకోసరం నాకోసరం ఆయన ఈ లోకానికి రావాల్సి వచ్చింది. ఎంత ఒక దీనాది దీన జన్మం అన్నమాట ఆ యొక్క జన్మం. అలాగా ఆయన ఎన్నుకున్నాడు. అందుకని మొట్టమొదటిగా మనం ఆలోచన చేయాల్సింది, యేసుక్రీస్తు ఎందుకు ఈ యొక్క స్థలాన్ని ఏర్పాటు చేసుకున్నాడని ఒకసారి ఆలోచన చేయండి. హీ వాంటెడ్ టు హంబుల్ హిమ్సెల్ఫ్. తను తాను తగ్గించుకున్నాడు. అక్కడ మనం చూస్తాము, గొర్రెల కాపరులకు దేవదూతలు పలుకుతాడు, మహా సంతోషకరమైన శుభవర్తమానం నేడు మీకు తెలియపరుస్తున్నాం, మీరు వెళ్ళి బెత్లెహేంలో చూడండి, మీకేంటి ఆనవాలు అంటే ఒక పశువు పొత్తిగుడ్డలతో సుట్టబడి ఆ యొక్క పశువుల పాకల పరుండుట మీరు చూస్తారన్నాడు. కాబట్టి ఇట్ వాజ్ ఈజీ ఫర్ ద షెపర్డ్స్ టు రీచ్ అనమాట. వాళ్ళకు ఏదో బంగ్లాల్లో పెద్ద భవనంలో ఉన్నారంటే, పశువుల కాపరిలు ఆడపోయినారంటే వాళ్ళని ఎవరు కూడా దరిదాపులో రానియరనమాట. అయితే ఈ పశువుల పాకలో వాళ్ళు పోయి చూసేదన్నది ఇట్ వాజ్ వెరీ ఈజీ ఫర్ దమ్ టు అప్రోచ్. చాలా చక్కగా వాళ్ళు పరిగెత్తారు. ఎందుకంటే వాళ్ళ స్థలం అనమాట. ఎక్కడైతే కాపర్లు పశువులను కానీ గొర్రె పిల్లలను కానీ కాపాడే వాళ్ళు ఏ స్థలంలో ఉంటారో అదే స్థలంలో దేవుడు వాళ్ళకి అందుబాటులో ఉన్నారు. ఒక రాజు అయితే ఏమి, లేకుంటే ఒక గొప్పవాళ్ళు అయితే ఏమి, బీదోళ్ళు అయితే ఏమి, మధ్యతర కుటుంబం ఏమి, ప్రతి ఒక్కరు కూడా దే కెన్ రీచ్.
ఈ దినం నీకును నాకును ప్రతి ఒక్కరు యేసే అందుబాటులో ఉంటున్నాడు. అందుకే ఆయన తను తాను తగ్గించుకున్నాడు అనమాట. ఒకసారి ఆలోచన చేయండి, ఎంతో గొప్ప వైభవం యెషయా రాస్తున్నాడు. ఆ కెరూబులు సెరూబులు ఆరాధన చేస్తూ దేవాది దేవతలు ప్రతినిత్యం పరిశుద్ధుడు 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 అని కొనియాడపడు ఆ దేవుడు చిన్న పశుబాలుగా మరియమ్మ గర్భంలో ఆయన లోపలికి గలేషి పత్రికలు చూస్తాము. కాలం సమీపమైనప్పుడు అంటే ఆయన ఆ సమయంలో దేవుడు పంపినట్లు ఏకైక కుమార్ని పంపించాడు. ఆ యొక్క గర్భంలోకి దేవుడు దూరి వచ్చాడు అనమాట. అయితే పశువుల పాకల ఆ యొక్క హంబుల్నెస్ ఎంతగానో తను తాను తగ్గించుకుంటున్నాడు. ఈ దినం నీకును నాకును హెచ్చించుకోవాలా, నేను చాలా గొప్ప అని చెప్పుకోనికి ఏమైనా ఉందండి? మనం ఒకసారి ప్రశ్న వేసుకోవాలా. నీది ఏమి కూడా ఫిల్తీ అంటే ఆ యొక్క మురికి బట్టలకు సమానం. నేల మట్టుకు మనల్ని మనం తగ్గించుకోవాలా. మనలో నా అనేది స్వయం అనేది ఏమీ కూడా లేకుండా మనం జీవించాలా. పౌలైతే సెలవిస్తున్నాడు, తను తాను ఆయన ఏం చేశాడంటే, నన్ను నేను సిలువ వేసుకున్నాను యేస్వామిలో, నాకంటే ఏదీ లేదు, ఇంకా బ్రతుకుతే నేను యేసు కొరకై, సావైతే నాకు అది లాభం అని పౌలు సెలవిస్తున్నాడు. మనం అలా చెప్పగలుగుతామా? ఒకసారి ఆలోచన చేయండి. మనం ఎవరైనా చూస్తే నన్ను అక్కడ పైన కూర్చోబెట్టలేదే, లేకుంటే నన్ను ఎవరైనా హానర్ చేయలేదే, నాకేం దండ వేయలేదే, నాకేం తీసుకురాలేదే, నాకు 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 అంటాం. అయితే దేవుడు ఏమంటున్నాడంటే, నా అనే మాటను ఐ అనేది దట్ హాస్ టు బి క్రూసిఫైడ్, సిలువ వేయమంటున్నాడు. నా సిలువను నువ్వు ఎత్తుకొని రావాలంటే ఒకడు తను తాను ఉపేక్షించుకొని తను సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఒకవేళ ఈ క్రిస్మస్ ఎన్నో క్రిస్మస్ నువ్వు జరిపిండొచ్చు. ఈ క్రిస్మస్ కాలంలో దేవుడు నీ దగ్గర నుండి ఆశించేది ఏమంటే, యూ హ్యావ్ టు ఫర్గెట్ యువర్ సెల్ఫ్. నాకు సుఖం కావాలా, నన్ను బాగా మెచ్చుకోవాలా, లేకుంటే నన్ను అందరూ వచ్చి ఆదరించాలా, ఓదార్చాలా, కనికరించాలా, ప్రేమ మాటలు పలకాలని అవశ్యం లేదు. దేవుడు ఏమన్నాడంటే హంబుల్డ్ హిమ్సెల్ఫ్. మనం కూడా అలాగనే ఈ లోకంలో నువ్వుకంటూ ఒక గుర్తింపు అవసరం లేదు, నీకంటూ ఒక రికగ్నిషన్ అవసరం లేదు. దేవుని సేవను చేయాలంటే జాగ్రత్తగా నువ్వు వాక్యాన్ని చదివి దాన్ని విత్తాలని యేసయ్య నీకు ఒక మాదిరిని చూపించినాడు. ఈ హంబుల్డ్ హిమ్సెల్ఫ్ ఎంతవరకు చూడండి. చూడండి ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 6-7 నుంచి చూచినప్పుడు, ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడయుండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడనని భాగ్యమని ఎంచుకొనలేదు గాని, మనుష్యుల పోలికలుగా పుట్టి దాసుని స్వరూపమును దాల్చుకొని తన్ను తాను రీతినిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనపడి మరణం పొందినంతగా, అనగా సిలువ మరణం పొందినంతగా విధేయత చూపించిన వాడై తను తాను తగ్గించుకొనును. చూడండి ఎంత గొప్ప దేవుడు కదా. ఆకాశం మగా ఆకాశం పట్టజాలిన దేవుడు. అయితే నీళ్ళ మీద పరిశుద్ధాత్మ అల్లాడుతున్నాడు అన్నమాట. అయితే దేవుడు ఏమంటున్నాడు, వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగింది. ఆయన వాక్కుగా ఉన్నాడు. యేసయ్య వాళ్ళ మధ్యలో వాక్కుగా ఉన్నాడు. ఆది యందు వాక్యం ఉండను, వాక్యం దేవుని యొద్ద ఉండను, ఆ వాక్యమే మన మధ్యలో శరీరధారి ఆయన వచ్చాడు. ఒక ఫ్రెండ్ లాగా వచ్చాడు. ముగ్గురు కార్యం చూస్తాం, తండ్రి కుమార పరిశుద్ధాత్మ. అంత గొప్ప దేవుడు ఈ సృష్టిలో ఆ ఇన్కార్నేషన్ లో ఆ యొక్క తల్లి ఒడిలో ఆయన ఒక వాక్యమై ఆ యొక్క శరీరధారి అయి ఆ యొక్క ఆమె గర్భంలో ఆయన అవతరించాడు. ఇక్కడ చూస్తే సిలువ మరణం పర్యంతగా, అదే ఎంతో నీచులు లేకుంటే శాపగ్రస్తులు ఆ యొక్క మరణాన్ని వాళ్ళు ఇస్తారనమాట. యూదులు కానీ గ్రీకులు కానీ రోమా ప్రభుత్వం ఆ కాలంలో సిలువ మరణం అనేది చాలా చిన్నతనము, అది కేవలము అది ఒక శాపగ్రస్తుడే అది తీసుకుండేది అనమాట. కాబట్టి నువ్వు నేను ఆ యొక్క నరకానికి పోకుండా కాపాడుటకు యేసయ్య తను తాను తగ్గించుకున్నాడు అన్నట్టు మనుష్యుల పోలికల పుట్టి దాసుని స్వరూపాన్ని ఆయన దాల్చుకున్నాడు అనమాట. చూడండి అక్కడ మనం చూస్తాము, ఒక ఆయన వాషింగ్ ద ఫీట్ ఆఫ్ ద జీసస్ నాకు జ్ఞాపకం వస్తుంది. యేసయ్య ఆ రాత్రి బేస్తవారం రాత్రి ఆ యొక్క గిన్నెను తీసుకొని నడుముకు ఆయన ఆ యొక్క టవల్ను కట్టుకొని నీళ్లు తీసుకొని శిష్యుల పాదాలని ఆయన కడిగి ఆ యొక్క గుడ్డ తీసుకొని ఆ పాదాలను దేవుడు తుడిచినట్లు మనం చూస్తాం. ఎంత తగ్గింపు. నేను నీకు టీచర్గా ఉండి, నేను నీకు బోధకుడుగా ఉండి, నేను తగ్గించుకొని నేను ఈ రీతిగా నేను పని చేసినప్పుడు మీరు కూడా ఈ మాదిరిని మీరు పాటించాలని దేవుడు కోరుచున్నాడు. మనకెందుకు కోపం వస్తుంది? ఎవరైనా మనల్ని గౌరవించలేదంటే మనం కోపడతాం, ఎవరైనా నన్ను గుర్తుపెట్టలేదంటే మనకు కోపం వస్తుంది. అయితే దేవుడు
ఒక్క రికగ్నిషన్ లేకుండా ఈ లోకంలో బ్రతికాడు. ఎంతో దీన స్థితిలో ఆయన ఆ యొక్క శిష్యుల పాదములు కడిగాడు. ఇంకా సిలువ మరణం మనమైతే చూచినప్పుడు యవ్వన వయసులో మనం అనుకుంటాం ఏదో గడ్డం పెట్టుకొని ముసలోడు 70 సంవత్సరంలో సిలువ ఎత్తుకొని పోయినాడు. కాదు, నీ మాదిరి నా మాదిరి ఒక యవ్వన వయసులో 30 సంవత్సరం 33 సంవత్సరం యవ్వన ప్రాయం, అటువంటి ప్రాయంలో యేసయ్య 10 మంది ముందర ఆయన సిగ్గు లేకుండా ఆ బట్టలన్నీ కూడా వాళ్ళు తీసేసుకున్నారు. సీటు వేసి ఆ బట్టలు కూడా తీసేసుకున్నారు. ఒక చిన్న గుడ్డ కట్టుకొని ఆ భారమైన సిలువను మోస్తూ కొరడా దెబ్బతో కొట్టుకున్నారు. అంటే మొగం మీద ఉమ్మేస్తున్నారు ప్రజలు. అయితే నీకోసరం నా కోసరము మౌనంగా ఉన్నాడు. అయితే ఒకవేళ ప్రభా ఈ గిన్నె నా నుండి తీసివేయమని అడిగినప్పుడు ఒకవేళ తండ్రి ఒకవేళ ఆయన భారాన్ని ఆలోచన చేసి తీసేసింటే నువ్వు నేను ఈ దినము ఎక్కడికి వెళ్ళలేం, నరకానికే మనం వెళ్ళవలసింది. అయితే యేసయ్య తగ్గించుకున్నాడు. దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసినట్లు మనం చూస్తాం. ఆ సమయంలో వాళ్ళను పిడిగుద్దులు గుద్దినారు, ఆయనను జుట్టు గడ్డం పీకారనమాట. ఎవరు నీ దృష్టిలో చెప్పు, జ్ఞాన దృష్టిలో చెప్పుమని ఎగతాళి మాటలు చేశారు. అయ్యా 3 రోజు ఈ యొక్క దేవాలయాన్ని కట్టి దాన్ని కూల్చి మరలా కట్టగలుగుతామని సెలవిచ్చినవే, ఏది చేయి చూస్తాం, సిలువ నుంచి దిగిరా అని ఏళనం చేశాడు. అయితే ఎంతగానో తగ్గించుకున్నాడు. సిలువ మరణ పర్యంతం ఆయన తను తాను తగ్గించుకున్నాడు. నువ్వు నిజంగా యేసుక్రీస్తును వెంబడించే బిడ్డ అయితే యూ హ్యావ్ టు హంబుల్ యువర్ సెల్ఫ్. ఈ క్వాలిటీ మనలో లేదంటే మనకు చాలా కష్టము, ప్రమాదం, దేవుని కోసం నిలబడలేం. అయితే ఇది ఏ రీతిగా ఈ క్వాలిటీను నువ్వు నేను పొందుకోవాలని ఒకసారి మనం ఆలోచన చేయాలా. వెన్ యూ వాక్ విత్ సమ్వన్ యూ విల్ ఇన్హెరిట్ ద క్వాలిటీ ఆఫ్ దట్ పర్సన్. అలాగనే ఎప్పుడైతే యేసయ్యతో మనం నిలబడుతున్నామో, ఈ మాటలన్నీ మనం వింటున్నామో, వెంటనే యేసయ్య మనతో మాట్లాడతాడు. ద్రాక్ష వల్ల నేను, తీగలు మీరు అంటున్నారు. ఆయనతో మనం అంటు కట్టబడిన ఎడల మనం కూడా ఆ రీతిగా గుణలక్షణాలను కలిగి ఉంటాం. మనలో తగ్గింపు హృదయం వస్తుంది. ఎవరు ఏమన్నా మనం ఎదురు చూడము. 10 మందిలో ఎవరు మనల్ని పిలవకున్నా కూడా మనం సంతోషంగా పోతాం. ఎందుకంటే నాకంటూ ఏమీ లేదు, ఐఎమ్ నాట్ వాట్ ఐఎమ్, ఇట్ ఈస్ గాడ్ హూ ఈస్ లివింగ్ ఇన్ మీ అని గట్టిగా మనం చెప్పగలుగుతాం. అటువంటి స్థితికి నువ్వు రాగలుగుతావా? ఒకసారి నువ్వు ప్రశ్న వేసుకో. యేసయ్యను నేను ఈ లోకానికి చూపించగలుగుతానా? నిన్ను ప్రశ్న వేసుకోవాలా. ఎందుకంటే పశువుల పాకలో ఆయన తను తాను తగ్గించుకొని నీ కోసరం ఆయన రీతినిగా వచ్చాడు. 2 కొరింథీ 8:9 ఈ రీతిగా సెలవిస్తుంది. మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురా, ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్రముల వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తం ఆయన దరిద్రుడు. ఆయన ఎంతో ధనవంతుడు. ఆయన బంగారు వీధిలో నడిచేవాడు. డైమండ్స్, జాస్పర్, ఏంటేంటో రాళ్ళు, అక్కడ ముత్యాలు విలువైనటివి. అలాంటి ఒక వీధిలో నడిచే యేసయ్య నీకోసం దరిద్రుడు అయినాడు. ఎందుకంటే నువ్వు ధనవంతుడు కావాలని యేసయ్య దరిద్రుడు అయినాడని ఈ వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఈ వాక్యం ఉంచిన ప్రియ బిడ్డ ఒకసారి మనల్ని మనము ప్రశ్న వేసుకోవాలా. ఏదైనా యేసు కొరకే పోగొట్టుకున్నావా? పోగొట్టుకోలేదంటే నీలో ఉన్న స్వీయము, నీలో ఉండే అహంభావం అవన్నీ కూడా ఈ దినం నువ్వు తీసివేయాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు. అంటూ కట్టబడిన ఎడల ఈ యొక్క ఒక్కొక్క ఈ గుణ లక్షణాలు మనలో వెళ్ళిపోతాయి. మనం యేసు పోలం మారిపోతాం అన్నమాట. అలాగనే ఒకసారి సాధు సుందర్ సింగ్ కూడా ఈ మాటలు సెలవిస్తున్నాడు. ఆయన ఏమంటున్నాడు, ఆయన ముఖం మీద ఉమ్మి వేసిన వాళ్ళని కూడా ఆయన కూడా తుడుచుకొని చక్కగా వెళ్ళిపోయినాడు. ఎందుకంటే యేసుక్రీస్తు భక్తులు ఆ రీతిగా వాళ్ళు మారిపోతారనమాట. ఇంకా ఏమంటూ నాకుంది అని పౌలు కూడా కడపటి వరకు నాకు ఆయన మాదిరి సిలువ తల కిందలు వేయండి అని పేదరు కూడా అడిగాడు. చూడండి, ప్రతి ఒక్కరు కూడా మన మెడ్రాస్కి చెన్నై పట్టణానికి వచ్చిన ఆ యొక్క థామస్ కూడా ఎంతో దేవుని కోసం వైరాగ్యంగా నిలబడ్డాడు. కేరళ ప్రాంతం అంతా చర్చెస్ కట్టాడు. అయితే వెన్నుపోటు వేసి ఆయనను చంపివేశారు. ప్రతి ఒక్కరు యేసు స్వామి కోసం మరణించారు. కాబట్టి జీవిస్తున్న మనము ఈ దినం ఈ తగ్గింపు గుణం మనలో ఉంటున్నదా? పశువుల పాక జ్ఞాపకం వచ్చినప్పుడు ఒకసారి ఆయన దీనత్వాన్ని మనం ఆలోచన చేసుకుందాం. ఆర్ వి లైక్ దట్ టు ఫర్గో ఎవ్రీథింగ్ ఫర్ ద సేక్ ఆఫ్ ద లార్డ్? దేవుని కోసం సమస్తము పెంట కుప్పని మనం అనుకుంటున్నామా లేదా? పౌలు అలాగా అనుకున్నాడు. మనం అనుకోవాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఇంకొకటి ఏమంటే ఆ మేంజర్ షోస్ ఇస్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్. అక్కడ చూడండి, నేను చెప్పాను కదా, ఆ పశువుల పాకల ఒక చిన్న పరణమారి ఉంటుంది, అంటే తటికెలతో కట్టబడినది అనమాట. మనం చూస్తాం అలాంటి స్థలంలో గడ్డి స్టాక్ పెడతారు, వరిగడ్డి. ఆ వరిగడ్డియే కాకుండా కొన్నిసార్లు పచ్చగడ్డి ఉంటుంది, మొక్కజొన్న కంకులు ఉంటాయి. ఇవన్నీ స్టాక్ ప్లేస్ అనమాట. ఇట్స్ అ ప్లేస్, ఫీడింగ్ ప్లేస్ ఫర్ ద యానిమల్స్. ఆ యొక్క పశువులు, గొర్రెమందలు అన్నిటికి కూడా
పొట్టు, తవుడు అన్నీ కూడా అక్కడ పెట్టి ఉంటారనమాట. సో ఇట్ ఈస్ అ ప్లేస్ ఆఫ్ ఫీడింగ్. ఇక్కడ ఒక భక్తుడు ఏమంటున్నాడంటే ఈ స్థలాన్ని దేవుడు పైనుండి దిగి వచ్చిన జీవాహారం నువ్వే ప్రభా అని సెలవిస్తున్నాడు. చూడండి, యోహాన్ రాసిన సువార్త 6వ అధ్యాయం 35వ వచనం మనం చూసినప్పుడు పైనుండి వచ్చిన జీవాహారం నేనే అని సెలవిస్తున్నాడు. మనము ఆ యొక్క ఆహారాన్ని భుజిస్తున్నామా? ఎస్ కమ్ డౌన్ ఇన్ అవర్ మిడ్స్ట్. అంటే ఆది యందు వాక్యం ఉండే నుండి చెప్పాం కదా, ఆ వాక్యం దేవుడే మన మధ్యలో సంచరించాడు. అంటే తర్వాత ఆ యొక్క బైబిల్ గ్రంథాన్ని యేసే మన చేతులు పెట్టి ఉన్నాడు. ఆ ఆహారాన్ని దినము మనం భుజిస్తున్నామా లేదా అని ఒకసారి ఆలోచన చేయాలా. మొదటి కీర్తన సెలవిస్తుంది, దివారాత్రి దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు అని. చూడండి, ఆ పశువుల పాకలు ఏం చేస్తాయంటే ఆత్రంగా ఆ యొక్క గడ్డిలన్నీ అవి తినేస్తాయి. తినేసిన తర్వాత చిన్నగా అవి నెమరు వేసుకుంటూ కూర్చొని ఉంటుంది అనమాట. కంప్లీట్గా అక్కడే సగము డైజెషన్ అయిపోతుంది. చూడండి, అంతగా నెమరు వేస్తుంది. మనం వాక్యాన్ని నెమరు వేస్తున్నామా? డూ వి గివ్ టైమ్ ఫర్ ద లార్డ్ అండ్ ఫర్ ద స్క్రిప్చర్స్? మన మధ్యలో ఎన్ని బైబిల్ ఉంటాయి? ఒక్కొక్కరికి 10 బైబిల్ ఉంటుంది. ఒక్కొక్కరి ఇళ్లలో డిఫరెంట్ వర్షన్, కింగ్ జేమ్స్ వర్షన్, న్యూ వర్షన్, చాలా వర్షన్స్ ఏంటంటో ఉంటాయి అనమాట. మెసేజ్ బైబిల్, చాలా మట్టు రకరకాల కాస్ట్లీ బైబిల్స్ అన్నీ కూడా ఉంటాయి. అయితే ఎంత మాత్రం ఈ వాక్యాన్ని మనం భుజిస్తామని ఒకసారి ఆలోచన చేసుకోవాలా. కాబట్టి ఈవెన్ ద క్రియేటర్ హ్యాస్ కమ్ డౌన్ టు ద ప్లేస్. అక్కడ మనకు జీవాగారమై ఆయన మారిపోయాడు అనమాట. అంటే ఆ దినములలో ఆ యొక్క కాలంలో మెస్సియా రాకడ కొరకై, ప్రభు రాకడ కొరకై అందరూ వేచి ఉన్నారనమాట. అలాంటి సమయంలో మనందరినీ సంతోష పెట్టుటకు గాను యేసయ్య ఒక మెస్సేగా చిన్న పసిపాలుడుగా ఆ యొక్క స్థలానికి వచ్చాడు. మనం స్క్రిప్చర్ చదివినప్పుడు కన్యక గర్భం ధరించి కుమారుని కనును అనే వాక్యం ఉంటున్నది. ఆ వాక్యం మనం జ్ఞాపకం ఉంటేనే తప్ప ఆ కాలం ఇజ్రాయేలు ఆయన రిసీవ్ చేసుకోలేకపోయిండు. అయితే ఈ ప్రజలు ఈ వాక్యాన్ని ధ్యానం చేశారు కాబట్టి ఎంతో గాఢంగా వాళ్ళు మెస్సియా వస్తాడని ఎదురు చూశారనమాట. కాబట్టి మీ కొరకే ఒక శిష్యుడు పుట్టాడు అని సెలవించిన వెంటనే ఎంత మాత్రం జగ్గించకుండా వాళ్ళు శిష్యులందరూ కూడా ఆ యొక్క పశువుల మందల కాపరిలందరూ పరుగు అని వెళ్ళి ఆ పశువుల పాకల చూచినట్లు మనం చూస్తాం. అంతేకాకుండా ఆ పశువుల పాక ఎలాగో ఒక ఆహారానికి నిలమైందో నీకును నాకును యేసయ్య ఇట్స్ అ ఫౌంటైన్ ఆఫ్ లైఫ్. నువ్వు ఎన్ని వాక్యాలు చదివితే అన్ని వాక్యం నేను ఉప్పొంగ చేస్తుంది. అందుకే యెషయా గ్రంథం 58:11 నాకు చాలా ఇష్టమైన వాక్యం అది. ఆ వాక్యంలో ఎప్పుడు అంటున్నాడు, ఎప్పుడు నీళ్లు కట్టే తోట వలె ఉబుకుచున్న నీటి ఊట వలె నువ్వు ఉండాలా. వాక్యం నీ హృదయంలో ఉండాలా. మనం తిమోతి పత్రికలు కూడా చూస్తాం, ఎప్పుడు కూడా మనం వాక్యంతో మన హృదయాన్ని నింపుకోవాలన్నమాట. దేవాది దేవుడు ఆ పశువుల పాకలో జీవాహారమై మన మధ్యలోకి వచ్చాడు. ఆ జీవాహారాన్ని మనం భుజిస్తున్నామా? చూడండి, 5,000 మంది కూర్చున్నప్పుడు దేవుడు వాళ్ళకి ఆ యొక్క 5 రొట్టెలను 2 చేపలను పంచిపెట్టి 12 గంపలు తిరిగి ఎత్తాడనమాట. దిస్ వర్డ్ షుడ్ గో ఎవ్రీవేర్ యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్. మనం కానీ మనకు తెలిసిన వాళ్ళు కానీ వాక్యాన్ని చెప్పాలా. ఏదైతే నీకు తోస్తాదో, దేవుడు నీతో ఏం మాట్లాడతాడు, ఇవన్నీ దేవుడు నాకు మాట్లాడిన కొన్ని సత్యాలను ఆలోచన చేస్తా. నిజమే కదా, దేవుని యొక్క వాక్యాన్ని మనము చెప్పాలా. ఒకరోజు వస్తుంది తండ్రి ఎదుట దేవుడు అంటున్నాడు, నువ్వెవరు నేను ఎరుగను, ఎందుకంటే నువ్వు అనేక మందిలు ఎదుట నేనెవరని నువ్వు సిగ్గుపడినావు గనుక నీ గురించి నేను తండ్రి దగ్గర చెప్పుటకు కూడా దేవుడు సిగ్గుపడతాడనమాట. కాబట్టి మన పేరు ఆయన చెప్పలేడు. కాబట్టి టుడే ద టైమ్ హస్ గివెన్, యూ హ్యావ్ టు ఈట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ గివ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ టు మెనీ. మూడవదిగా మనం చూస్తే ద మేజర్ డిక్లేర్స్ ద యాక్సెసిబిలిటీ అనమాట. ఎందుకు పశువుల పాకల పుట్టినాడంటే ఆ యొక్క అక్సెసిబిలిటీ అనమాట, అందుబాటు అందరికీ. మనం చెప్పినాం కదా, పశువుల పాకలు ఎందుకు పుట్టాడంటే గొర్రెలందరూ కూడా అప్రోచ్ కావచ్చు. అదే సమయంలో పెద్దోళ్ళు చిన్నోళ్ళు అందరూ కూడా అందుబాటులో రావచ్చు అనమాట. రిజెక్టెడ్ కమ్యూనిటీ కోసం ఆయన వచ్చాడు. అంటే స్టిగ్మటైజ్డ్ కమ్యూనిటీ, వాళ్ళు ఎవరు కూడా గుడికి వచ్చేవాళ్ళు కాదు ఆ పశువుల కాపరులు. అలాంటి వాళ్ళ కోసం ఆయన వచ్చాడు. అయితే ఒకసారి బైబిల్ గ్రంథం అంతా కూడా మనం చూస్తే చూడండి, జక్కయ్య వచ్చి ఆయన ఒక ట్యాక్స్ కలెక్టర్. దో ఈజ్ అ ట్యాక్స్ కలెక్టర్. లోకం ఏం చేస్తుంది, వెళ్ళి వేసేస్తారు, ముద్ర వేస్తుంది. వాడు పన్ను వసూలు చేసేవాడు, వాడు డబ్బు ఎక్కువ తీసుకుంటాడని మనం తోసి వేస్తాం, ఒక లేబుల్ వేసేస్తాం, వేసి పక్కన పెడతాం. అయితే దేవుడు ఏమన్నాడు, జక్కయ్య త్వరగా దిగిరాము, నేను నీ ఇంటిలో భజ చేయవలసి ఉంది. ఒకవేళ లోకం నిన్ను ఒకవేళ ముద్ర వేసి ఉన్నదో, నీ కుటుంబాన్ని పక్కన పెట్టి ఉన్నారు, ఈ దినం యేసయ్య నీకోసరము పశువుల పాకలో పుట్టినాడు అనేది ఒక శుభవార్త. అంతేకాకుండా కనానీయ స్త్రీ నిన్ను ఆ దేవుని అడుగుతుంది,
ప్రభా నా కుమార్తె ఇదిగో ప్రభా, ఇదిగో దయ్యం పట్టి ప్రభా ఎంతో వేదన పొందుతుంది, ఒకసారి ఆమెను చూడు ప్రభా అని అడిగినప్పుడు శిష్యులకే బాధ అయిపోతుంది. ఎందుకు దేవుడు మౌనంగా ఉండాడని, ఆమెకేమైనా చేయమని రికమెండేషన్ ఇస్తున్నారు. అయితే దేవుడు అంటున్నాడు, ఇజ్రాయేల్ కోసం వచ్చినాను కానీ అన్యజనులకు కాదు అంటున్నాడు. వెంటనే ఆమె అంటున్నది, బల్ల కింద పడిన కుక్కలు ఆ ముక్కల్ని ఏరుకుంటాది ప్రభా అని కనని స్త్రీ పలుకుతుంది. అయితే వెంటనే అమ్మా నీ విశ్వాసం నిన్ను రక్షించేది కాపాడిందని సెలవిస్తున్నాడు. ఆ క్షణమే ఆ బిడ్డ ఆ దయమంతా కూడా వదిలేసి మంచిగా మారింది. అయితే ఈ వాస్ అక్సెసబుల్ టు ద కెననైట్ ఉమన్, నాట్ ఓన్లీ జక్కయ్య. ఇంకా చూడండి, పౌలు దగ్గర పిలాతు దగ్గర యేసయ్యను తీసుకొని పోతున్నారు. అలాంటి సమయంలో పిలాతు వాళ్ళ భార్య రాసి పంపుతాను, ఈయన నిరపరాధి, ఈయన విషయంలో నువ్వు ఏ జోక్యం కలిగించుకొద్దని సెలవిచ్చినప్పటికీ ఆయనకు భయం పుట్టి ఆయన ఆయన వైపు అడుగుతున్నాడు, నువ్వు ఎవరు, నీ రాజ్యం ఎక్కడిది అంటే, సత్యం గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను ఈ లోకానికి వచ్చినాను అంటున్నాడు. సో ఆయనకు భయం లేస్తుంది. ఆయనకు చక్కగా తెలుసు ఈయన నిజమైన దేవుని కుమారుడని. అయితే జనులను బట్టి ఆయన భయపడుతున్నాడు. అయినప్పటికీ చేతులు కడిగేసి ఆయన వాళ్ళకు అప్పచెప్పినట్లు చూస్తాం. ఆయన కూడా సువార్తను విన్నాడు. ఈ వాస్ యాక్సెసిబుల్ టు ఈవెన్ పైలట్, పిలాతు కూడా ఆయన అందుబాటులో ఉన్నాడు. అంతేకాకుండా ఒక ప్రధాన యాజకుడు ఆ సిలువ దగ్గర నిలబడి చూస్తున్నారు. యేసయ్య ఆఖరి ప్రాణం విడిచినప్పుడు, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తాననేటప్పుడు ఆ భూలోకం అంతా కూడా కదులుతుంది అనమాట. చీకటి కమ్మిందనమాట. ఆ సమయంలో దేవాలయపు తెర రెండుగా చీలిపోయింది. యేసయ్య ఆ యొక్క ఆత్మను విడిచిన ఆ సమయంలో సమాధులు తెరవబడి అనేక మంది బయట వాళ్ళు వచ్చినారనమాట, చనిపోయిన వాళ్ళు. అవన్నీ కూడా చూచినప్పుడు ఆ శతాధిపతి నిజంగా ఈయన దేవుని కుమారుడని మోకాళ్ళ ఉండి రిసీవ్ చేశాడు. ఈ యొక్క రక్షణ ఆ యొక్క పశువుల పాకలు ఆయన పుట్టినాడంటే కేవలం ఆ పశువుల కాపరులకు మాత్రమే కాదు, శతాధిపతికి ఇవ్వబడింది, పిలాతుకి ఇవ్వబడింది, జక్కయ్యకి ఇవ్వబడింది, కనాను స్త్రీకి ఇవ్వబడింది, నీకును నాకును ఇవ్వబడింది, దమస్కు మార్గంలో వెళ్ళిన పౌలుకి ఇవ్వబడింది, సౌలుకి ఇవ్వబడింది. సౌలు పౌలుగా మారి ఎన్నో గ్రంథాలను రాశాడు. ఈ దినం మనం ఆ గ్రంథాలను చదువుతున్నాం. మరి ఈ వాక్యము ఆ యొక్క పశువుల పాకలో వచ్చిన యేసయ్య నీకు కూడా కనబడుతున్నాడు. అయితే ఆ పశువుల పాకలో ఉన్న ఆ యొక్క శిశువును నువ్వు ముద్దు పెట్టుకున్నావా, నీ హృదయంలో చేర్చుకున్నావా, ఒక్కసారి నువ్వు ఆలోచన చేయాలా. కాబట్టి ఈ మూడు, అదే కాకుండా మనం ఒక మాట ఆలోచన చేసుకోవాలా. నీతిమంతుల కోసం యేసయ్య లోకంలో పుట్టలేదు కానీ పాపుల కోసం ఆయన పుట్టాడు. అందుకే ఆయన లూకాసు వార్త 15లో ఒక చక్కని మాట అంటున్నాడు. అంటే 99 గొర్రెలు ఉండేటప్పుడు తప్పిపోయిన ఒక్క గొర్రె పిల్ల దొరికినప్పుడు పరలోకమంది ఎంతో సంతోషం అంటున్నాడు. పాపి మారు మనసు పొందుట ఆయనకెంతో ఇష్టం. కాబట్టి ఈ దినం ఈ వాక్యం ఇచ్చిన ప్రియ బిడ్డలారా, మీ యొక్క హృదయాన్ని పరీక్ష చేసుకోండి. ఒక అతను చెప్తున్నాడు, ఈ యొక్క పశువుల పాకను ఆయన మన యొక్క హృదయానికి పోలుస్తున్నాడు. మనం చూసినాం అక్కడ ఎట్లా పేడ ఉంటున్నది, కంపు వాసన ఉంటున్నది, ఈగలు ముసురుకుంటుంది పశువుల పాకలో, వరిగడ్డి ఉంటున్నది, ఎండిపోయిన పేడ ఉంటుంది. అలాంటి స్థలము యేసయ్య కోరుకున్నాడు. నా హృదయం కూడా ఈ దినం అలాగనే ఉంటున్నది. అలాంటి హృదయంలో ఆయన పుట్టాలని ఆయన ఆశపడుతున్నాడు. కొన్ని వాక్యాలను మనము ఈ యొక్క విషయంలో కూడా చూస్తాం. అంతకుముందు ఇంకొక ప్రాఫెసీ కూడా నెరవేరింది. బెత్లెహేము యూదా ప్రాంతంలో ఎంత మాత్రం స్వల్పమైనది కాదు అనే ఒక వాక్యం మీకా గ్రంథం 5:2లో ఉంది. యేసయ్య యొక్క పశువుల పాకలో పుట్టినప్పుడు ఈ యొక్క ప్రవచనం కూడా నెరవేరింది. మన యొక్క హృదయాన్ని ఒకసారి ఆలోచన చేసుకోవాలా. అయితే దేవుడు ఏమంటున్నాడు అంటే, మన హృదయాన్ని చూచినప్పుడు చూడండి, మనము ముఖ్యంగా మనం చూడాల్సింది ఆ యొక్క పూర్ణ హృదయంతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను సేవించవలనను, అటు తర్వాత నిన్ను వలె నీ పొరుగువాన్ని నువ్వు ప్రేమించవలను అని ఆ యొక్క యవనస్తుడితో దేవుడు మాట్లాడుతున్నాడు. యేసయ్యను ప్రేమించే హృదయం నీకు ఉంటున్నదా? మరి మన హృదయం గురించి దేవుడు సెలవిస్తున్నాడు. యెర్మీయా గ్రంథము 17:9 ఇలాగ సెలవిస్తుంది. ఒకసారి ఆ వాక్యాన్ని మనం చూస్తాము. హృదయము అన్నిటికంటేనూ మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపలేడు ఎవడు. చూడండి, మన హృదయం ఎట్లా ఉందంటే బహు ఘోరంగా ఉంటున్నది. అందులో కోపం ఉంటుంది, ద్వేషం ఉంటుంది, ఈర్ష్య ఉంటుంది, పహ ఉంటుంది. యేసయ్యకి ఇష్టం లేని అన్ని ఆ యొక్క పశువుల పాకలో ఎలాగ ఉంటున్నదో రోతగా, అలాగ మన హృదయం ఉంటున్నది. అయితే ఈ హృదయంలో యేసయ్య పుట్టిన వెంటనే ఎంతో విలువ పశువుల పాకకు వచ్చేసింది. కాబట్టి ఈ దినం నీ హృదయంలో యేసయ్య పుట్టాలని నువ్వు కోరుకోవాలా, అడగాల. అందుకే ఆది కాండంలోనే మనం చూస్తాం, ఎందుకురా ఈ మనుషులను నేను సృష్టించినానని ఆయన సంతాపపడినాడు.
నోపు కాలంలో ఆయన సంతాపపడినట్లు ఒక వాక్యం ఉంటున్నది చూడండి. నరుల చెడుతనం భూమి మీద గొప్పదనియు వారి హృదయం తప్పకుండా వాళ్ళ యూగ ఎల్లప్పుడూ కేవలం చెడ్డదై ఉంటున్నదని యెహోవా చూచి దాన్ని భూమి మీద నరుని చేసినందుకు యెహోవా సంతాపం నొందెను. చూడండి, మనల్ని సృష్టించిన దేవుడు వీళ్ళెప్పుడు ఈ మనసు ఇంతే, ఈ మనుషుల మనసు అని బాధపడేటట్టు మనం చేసేసినాం. కాబట్టి ఈ క్రిస్మస్ కాలంలో లెట్ us గివ్ అ ప్లేస్ ఫర్ అవర్ లార్డ్. ఇన్వైట్ హిమ్ టు యువర్ హార్ట్. లార్డ్, నాలో ఉన్న ప్రతి ఒక్కటి నేను తీసివేసేస్తాను ప్రభా. పరిశుద్ధాత్మ దేవా, ఆ యొక్క హృదయంలో నువ్వు రా. మలినంగా ఉన్న ప్రతి ఒక్కటి నీకు ఏదైతే ఇష్టం లేదో చూడండి. ఆ యొక్క లూసిఫర్ మొట్టమొదట దేవునికి ఆరాధన చేసే ఒక దూత అంట. అక్కడ గొప్పగా వెలుగు దూత కాదు నిలబడింది. అయితే ఎప్పుడైతే తను గొప్పతనం చెప్పుకునిందో దేవుడు అక్కడి నుంచి దాన్ని త్రోసివేసినట్లు మనం చూస్తాం. ఒక మాట మాత్రం చదువుతాను. యెషయా గ్రంథం 14:11 చూస్తాం. నీ మహాత్మ్యమును నీ స్వరమండల స్వరమును పాతాళమున పడవేయబడును. నీ క్రింద పురుగులు వ్యాపించును. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నువ్వు ఎట్లా ఆకాశం నుండి పడితివో, జనములు పడగొట్టి అనిష నేలమట్ట వరకు ఎట్లా నువ్వు నరక పడితివో, నేను ఆకాశంకి ఎక్కిపోదను. దేవుని నక్షత్రములకు పైగా నేను సింహాసనం హెచ్చించును. ఉత్తర దిక్కున సభా పర్వతం మీద కూర్చుంటున్నా, మేఘమండలం మీదకి ఎక్కుదును అని ఎలాగ సాతాను మాట్లాడిందో దేవుడు ఏమన్నాడంటే ఒకే మాట, నీవు పాతాళమునకు నరకములో ఒక మూలకు త్రోసివేయబడదు. చూడండి, ఇఫ్ యూ హ్యావ్ దట్ ప్రైడ్ ఇన్ యువర్ లైఫ్ యూ కెనాట్ స్టాండ్ ఫర్ ద లార్డ్. దేవుడు సాతాను లూసిఫర్ను త్రోసివేశాడు. అందుకే మనం దేవునితో పాటు సహవాసంగా ఏదైనా ఉండేటప్పుడు మండుచున్న కళ్ళతో అది వచ్చి నీకు మాత్రం ఎందుకు మనుషులకు దేవునితో సహవాసం అని చెడగొట్టింది ఆదమవ్వను. కాబట్టి ఈ దినం వాక్యం ఇచ్చిన ప్రియ బిడ్డ, ఒకసారి నీ హృదయాన్ని పరీక్ష చేసుకొని ఎట్టి పరిస్థితులు కూడా పడిపోయే స్థితికి రాకుండా ఒకసారి దేవునికి నీ యొక్క హృదయాన్ని ఇచ్చి ఆయన రాకడ వరకు ఆ హృదయాన్ని పరిశుద్ధంగా పెట్టుకోవాలని దేవుడు నిన్ను నన్ను ఎదురు చూస్తున్నాడు. మనం కూడా దావీదు వలె ఆ యొక్క 51 దావీదులు ఆయన చెప్తున్నాడు, ఈ సోపుతో నన్ను కడుగుము. అవునంటున్నాడు కదా, నీ రక్షణ ఆనందాన్ని మరలా నాకు పుట్టించుము అంటున్నాడు. సన్నది కల మనస్సును నాకు పుట్టించు ప్రభా అంటున్నాడు. చూడండి, అట్టి హృదయం మనకు దేవుడు ఇవ్వాలని మనం ఈ కడవటి దినములలో దేవుని కోరుకోవాలా. మన హృదయం ఎప్పుడైతే పరిశుద్ధంగా ఉంటున్నదో ఆత్మ ఫలాలు మనం ఫలిస్తామో అప్పుడు దేవుడు మహిమ పొందుకుంటాడు. కాబట్టి ఈ దినం మనం ఇక పశువుల పాక గురించి ధ్యానం చేసాం. మన హృదయం ఎలాగుంటున్నది? కెన్ వి రిసీవ్ ద లార్డ్ జీసస్ హూ హస్ బోర్న్ ఇన్ క్రిస్మస్ సీజన్? మన హృదయంలో చేర్చుకొని ఎవరైతే మన ఇంటికి వస్తారో మన హృదయాన్ని బట్టి ఇక్కడ యేసయ్య పుట్టాడని వాళ్ళు ఆనందించాలా. మనలలో క్రీస్తును వాళ్ళు చూడగలగాల. నీలో వాళ్ళు క్రీస్తుని చూడాలంటే నీ క్రీస్తు పోలిక మారాల. ఎందుకంటే వాక్యం సెలవిస్తుంది, మహిమలో నుండి అధిక మహిమలోకి మనం యేసు మాదిరి మనం మారాలంట. అప్పుడే మనం పైకి ఎత్తబడతాం. కాబట్టి ప్రతిరోజు కూడా ఇలాంటి వాక్యం చదివి నా హృదయాన్ని బాగా చేయి. ఏ చిన్న మలినం ఉండకూడదు. ఆ ఎబ్రీ పత్రికలో ఒక మాట సెలవుపెడుతుంది, త్వరగా చిక్కులు పట్టే పాపంలో నుండి నన్ను దూరపరచు. దట్ క్యాన్ బి ఎ స్మాల్ ఇష్యూ. కొన్నిసార్లు మనం చూస్తాం, అక్కడ మన తలంపులు కూడుగడుతుంది, అక్కడనే నెస్ట్ పెట్టేస్తుంది ఆ పిట్టలు. అయితే మనం తలంపులకు వచ్చిన వెంటనే ఇది సైతాను తలంపు అని వెంటనే త్రోసివేసి దేవుని కోసం నిలబడాలా. అట్టి కృప దేవుడు మనందరికీ ఇవ్వాలా. ఈ వాక్యాన్ని మనము ధ్యానించినప్పుడు దేవుడు మన హృదయంలో వచ్చి నివాసం చేయాలా. అనేక మంది క్రిస్మస్ సంతోషాన్ని ఎందు నిమిత్తమే వచ్చాడనే మాటను మనం తెలియపరచుటకు మనం ఒక పశువుల పాకగా తయారయ్యి మనల్ని మనం శుభ్రం చేసుకుందాం. ఈ కొద్ది మాటలను మన వినికిడిలో దేవుడు ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా గొప్ప పరలోక తండ్రి, శాశ్వతమైన ప్రేమను బట్టి నీకు వందనాలు ప్రభా. ఎంతో చలి కాలంలో ప్రభా, ఈ చల్లని వేళలో ప్రభా, అయా లోకమంతా నిద్రించే వేళలో ప్రభా, తల్లి ఒడిలో ఇదిగో నా తండ్రి పశువుల పాకులోనైనా పొత్తిగుడ్డలతో చుట్టబడి ప్రభా, గాలివానలకు నాయనా మీరు తట్టుకొని మా కొరకేనైనా రక్షణ అందజేయాలని మీరు వచ్చారు. ఎంత దినాది జీవితం ప్రభా మా కొరకేనైనా తాను తగ్గించుకొని రిత్తునుగా చేసుకొని సిలువ మరణం అంతగా తగ్గించుకున్నావు ప్రభా. ఈ ప్రేమను మేము ఒక్కొక్కరు కూడా మా హృదయంలో చేర్చుకొని యేసు ప్రేమను కడపటి వరకు సాటించుటకు సాధనంగా మమ్మల్ని వాడుకోమని యేసయ్య పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.